శ్రీమాత్రే నమః. నమస్కారం, శరణమయ్యప్ప. సద్గురు జ్యోతిషాలయం డిసెంబర్ నెల గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ఈ నెల జాతక పరిశీలన అనేది చెప్తున్నాం. 12 రాసులకి ప్రతి ఒక్కరికి జాతకం అంటే కూడాను నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నా జీవితం ఎలా ఉంటుంది, నా రాజకీయం ఎలా ఉంటుంది, ఇలాంటి ఒక తాపత్రయంతోనే మనం పరిగెడుతున్నాం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, జాతకం అనేది, జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్ముకోండి చక్కగా. దాంతోపాటు మీ ప్రయాణంలో మీ ఒడిదుడుగులకి కాస్త జాతకాన్ని గుర్తుపెట్టుకోండి చాలు, కానీ జాతకాన్ని జీవితంగా భావించకండి. ఈ జాతకం దయచేసి అడిగేవాళ్ళు వాట్సాప్లో మాత్రమే మెసేజ్ పెట్టండి. అవకాశం ఉన్నప్పుడు రిప్లై ఇవ్వడం జరుగుతుంది, కానీ కాల్స్ చేయకండి. వాట్సాప్ చేసి మా ఆఫీస్ నుంచి మీకు కాల్ వస్తుంది. మీరు మీ జ్యోతిష్యం తెలుసుకోవడానికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. శరణమయ్యప్ప. అర్ధరాత్రి ఫోన్లు చేయడం, ఏయో క్వశ్చన్స్తో అడగడం, మళ్ళీ చెప్తున్నాను, డోంట్ కాల్ అస్, వాట్సాప్ చేయండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, 11వ ఇంట్లో శని, బృహస్పతి 2వ ఇంట్లో, రాహు 12వ ఇంట్లో, కేతు 6వ ఇంట్లో, శుక్రుడు 10వ ఇంట్లో, మరియు డిసెంబర్ 28 నుండి జనవరి 7 వరకు శుక్రుడు 11వ ఇంట్లో కూడా ఉన్నాడు. రాశికి అధిపతి అయినటువంటి అంగారకుడు 7th డిసెంబర్ నుండి 24 ఫిబ్రవరి వరకు తిరోగమనంలో ఉంటాడు. సూర్య భగవానుడు 9వ ఇంట్లో ఉంటాడు. ఈ నెల దాదాపు అన్ని అంశాలు గొప్ప ఫలితాలు పొందవచ్చు. మేషరాశి వారికి గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి మనక్షోభ, మానసిక, ఆర్థిక, సామాజిక క్షోభ కొంచెంగా ఉపశమనం అయ్యే అవకాశాలు ఉంటాయి. పరోక్షంగా ఆర్థికమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. బెట్టింగ్స్ లేదా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ద్వారా, రియల్ ఎస్టేట్ ద్వారా చాలా కలిసి వస్తుంది. ఈ నెల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏదైనా సాధించాలి అనే ఒక సంకల్పం. ఇన్ని రోజులు నేను టైంపాస్ చేశాను, ఇక మీదట కూడా నేను ఏదైనా సాధించకపోతే ఎలా, నా వయసు పెరుగుతుంది కదా అనే ఒక భావన మీలో వచ్చినప్పుడు మాత్రమే మీరు వెలుగులోకి వస్తారు. మీ పాత వాహనాన్ని మార్చుకుంటారు, కొత్తది కొనుక్కుంటారు. ప్రయోజనాలైనటువంటి ఖర్చులు, అది ఒక్కొక్కసారి పని భారంగా కూడా ఉంటుంది. ఆర్థిక సంబంధాలు కొన్ని క్లిష్ట పరిస్థితులు కూడా ఎదురు చూసుకోవచ్చు. వ్యాపార విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, మీ బిజినెస్ పీపుల్ దగ్గర నుంచి బాగా పోటీ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. చిన్న తరహా పరిశ్రమలు, వాటికి చాలా లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు మ్యాక్సిమం వాయిదా వేయండి, కలిసి రాదు దూర ప్రయాణాలు. ఉద్యోగంలో పనిచేసే వారికి పని భారం పెరగవచ్చు. పై అధికారుల నుంచి స్ట్రెస్, కూడా పనిచేసిన వాళ్ళ ద్వారా చిన్న ఇబ్బంది ఉంటుంది, లేదా మీకు అకాల ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఉంటుంది. నిరుద్యోగులకి ఆఫర్స్ వచ్చే అవకాశాలు, ఎండ్ ఆఫ్ ద మంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. దొరికింది కదా అని చెప్పి అప్పులు తీసుకోవడం మొదలుపెట్టకండి. తిరిగి కట్టేటప్పుడు చాలా నొప్పి ఉంటుంది. ఇప్పుడు పని అయిపోతుంది కదా అనుకోవద్దు. అస్సలు మీకు అక్కర్లేదంటే ₹1 కూడా, ఆ ₹1 కూడా కష్టపడను, కానీ అప్పు తీసుకోకండి. సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మాస చివరిలో మీ యొక్క కెరీర్ ఏదైనా అడ్డంకి తొలగిపోవడంతో మనసులో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాల్లో ఆసక్తి కలుపుతారు. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగుంది. వివాహం కాని వారికి కాస్త మాఘమాసం నుంచి చాలా యోగంగా ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నం వాళ్ళకి కొంచెం గట్టిగా, రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉందండి. మీకు అనుకూలమైనటువంటి రోజులను తెప్పుకుంటే డిసెంబర్లో 2, 5, 8, 11, 15. చంద్రాష్టమం డిసెంబర్ 1, 2 తెల్లవారుజామున వరకు ఉంటుంది. ఈ 2 రోజులు సంతకం పెట్టిన, వాహనం నడిపిన చాలా జాగ్రత్తగా ఉండి. అదృష్ట సంఖ్యలు అని చెప్తే 1, 3, 7 చెప్పచ్చు. పూజించాల్సినటువంటి దేవుడు ఎవరంటే ఈ నెల శివుని ఆరాధన ఎక్కువ చేయండి. తర్వాత ఆంజనేయ స్వామికి ప్రదక్షిణం చేయండి. పరిహారంగా శివస్తోత్రం చేయండి, చక్కగా అభిషేకం చేయండి. ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేయండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. సకల ఐశ్వర్యాలు పొంది
ఆనందంగా ఉంటారు. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. మా ఆఫీస్ నుంచి మీకు రిప్లై వస్తుంది. శరణమయ్యప్ప. గురుగారు, అయ్యప్ప స్వామి వారి బ్రహ్మచార్య. మరి పూర్ణా పుష్కల నాథనే శరణమయ్యప్ప, ప్రభా సత్యగన్ స్వామియే శరణమయ్యప్ప అని అంటాం కదండి. మరి ఈయన బ్రహ్మచారి ఎలా అవుతారు అని అంటే, కలియుగంలో ఆయన బ్రహ్మచారి. ఆ కలియుగం కాకుండా మిగతా జన్మలు ఆయన 18 జన్మలు ఎత్తారు. అన్ని జన్మల్లోనూ ఆయన దగ్గర చూడండి, నేను పెట్టాను మీకు తెలియడానికి కోసమే. పూర్ణ, పుష్కల, మహాశాస్త. మన దేవాలయంలో కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 9వ తారీఖున కళ్యాణోత్సవం చేస్తాం. కేరళ రాష్ట్రంలోను, తమిళనాడులోను ప్రతి ఊర్లోనూ ఈ స్వామివారు ఉంటారు. భాగ్యనగరంలో కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. చక్కగా తిరుపతి పట్టణంలో ప్రతి నవంబర్ 9 కళ్యాణోత్సవం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా స్వయంభూ పూర్ణా పుష్కల స్వామివారిని పిలుచుకున్నాం. మనం స్వామివారిని శరణఘోషలు చెప్తున్నాం కదా, పూర్ణా పుష్కల నాదనే శరణమయ్యప్ప. తర్వాత సత్యగన్ అని స్వామివారికి కొడుకున్నాడా? ఇదేం స్వామి అంటే, మనం ప్రతిరోజు పాడుకుంటున్నాం కదా హరివరాసనం. అందులో 3వ పంక్తిలో ఏం చెప్తున్నాం? ప్రణయ సత్యకం ప్రాణనాయకం ప్రణద కల్పకం సుప్రభాంచితం. మనం ప్రతిరోజు చెప్పుకుంటున్నాం, మనకు తెలియకుండానే అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. స్వామి ఈ జన్మలో మాత్రమే బ్రహ్మచారియే కానీ గత అన్ని జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమంలో ఉన్నారు. ఆయనకి కొడుకు ఉన్నారు. ఆయనకి అన్ని రకాలుగా ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అమ్మవారు ఆయనకి ఉన్నారు. పూర్ణ, పుష్కల, శ్రీమదన, శ్రీవర్ణిని, ప్రభా, శుభకీర్తి అనే 6 దేవీరులతోనూ సత్యగన్ అనే ఒక కొడుకుతోనూ స్వామివారు ఉన్నారు. శరణమయ్యప్ప. ఏమండి, అయ్యప్ప స్వామి వారి విగ్రహాలు, చిత్రపటాలు ఇంట్లో ఉండొచ్చా అంటే, అయ్యప్ప దుష్ట శక్తి కాదండి. బాగా ఈ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి ఆయన ఉండొచ్చు అంటే అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. మరి అమ్మవారు ఉండొచ్చు అంటే ఈ అయ్యప్ప ఉండొచ్చు. మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారు ఉన్నారా? ఉన్నారు గురుగారు. ఆయన ఉండొచ్చు అంటే ఈయన కూడా ఉండొచ్చు. ఏ ఇంట్లో కూడా గాలికి అలా వదిలేసేయం కదా, అలా బయట పెట్టేసి. దానికంటూ ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో దేవుడు రూమ్ అంటూ సపరేట్గా ఉందండి. అంత తక్కువలో ఏం లేదు. సింగిల్ రూమ్లో జీవించే స్థితి ఎప్పుడో మారిపోయింది. ఒకవేళ ఆ సింగిల్ రూమ్లో ఉన్నా కూడా దానికి తెరంతా వేసుకుంటున్నారు. కాబట్టి ఇంట్లో స్వామివారు ఉంటే అనుగ్రహం. 41 రోజులు మీరు వ్రతం ఉండి పూజ చేసి శబరిమలకి వెళ్ళి వచ్చారు కదా, మిగతా 324 రోజులు మిమ్మల్ని కాపాడాలంటే ఆయనకంటూ ఒక స్థానం ఇవ్వాలి కదా. కాబట్టి అయ్యప్ప స్వామి ఇంట్లో ఉంటే చాలా మంచిదే. ఐశ్వర్యదాయకుడు. ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప, సర్వాంతర్యామి స్వామి అయ్యప్ప. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామి వారికి తండ్రి ఎవరు, తల్లి ఎవరు? అయ్యప్ప స్వామి వారికి సాక్షాత్ పరమేశ్వరుడు, మహావిష్ణువు అవతారాల్లో ఒకటైనటువంటి మోహిని అవతారంలో ఉన్న మహావిష్ణువు అయినటువంటి మోహిని స్వామివారి యొక్క తల్లిదండ్రులు. మరి స్వామివారిని కలియుగంలో పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవరు? స్వామివారిని పందల రాజుగా ఉన్నటువంటి ఆ రాజు పెంచాడు. కాబట్టి ఎలా రాజుకు దొరికాడు? గోరాడవిలో బాలునిగా సర్పము నీడలో తవలింప, వేటకు వచ్చిన బాలునకు రాజునకు పసిబాలునిగా కనిపింప. ఆ రాజు, పందల రాజు వేటకు వెళ్తుండగా పంపా నదీ తీరంలో స్వామివారు ఆ యొక్క సర్పం నీడలో ఉన్నారు. తీసుకువెళ్ళి ఆ భార్యకు ఇచ్చాడు. వాళ్ళకి పిల్లలు లేరు, పెంచుకుందాము శివ ప్రసాదమని. అతని పేరు రాజరాజవర్మ. స్వామివారి యొక్క తండ్రి పేరు రాజశేఖర పాండ్యుడు రాజరాజవర్మ.